ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌లకు పెండింగ్ డీఏలు. సో, ఎలాంటి డీఏలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందనమాట. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగానే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. ఇక వివరాలకు వెళ్ళిపోదామండి. డీఏల కోసం ఎదురు చూస్తున్నాము. ఇటు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి. కేంద్రం నుంచి అప్డేట్ వచ్చిందండి. కొత్త ఏడాది ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాటు పెన్షన్లకు కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ఏర్పాటును గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు గడిచిన కొన్ని రోజులుగా వేతన పెంపు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగులకు కొత్త స్కీమ్‌ను కూడా ప్రారంభిస్తుందన్నమాట. వివరాలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మనకు వచ్చే నెల 1 నుంచి 7వ వేతన ఏదైతే సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ ఎన్‌పీసీఎస్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్రం యూపీఎస్ ప్రారంభించింది. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులకు యూపీఎస్ అందుబాటులో ఉంటుంది. ఎన్‌పీఎస్ కింద అర్హత ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఎన్‌పీఎస్ నిర్మాణంలో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకానికి మారే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. అంటే యూనిఫైడ్ పెన్షన్ విధానం కింద పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పదవీ విరమణ ముందు గత 12 నెలల్లో సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్ పొందుతారు. అయితే ఇందుకు అర్హత పొందడానికి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్‌ని 14% నుంచి 18.5%కి పెంచుతుంది. ఇక్కడ ఉద్యోగుల పెన్షన్ కాంట్రిబ్యూషన్ మాత్రమే పెరగదని గుర్తుంచుకోవాలి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణించినప్పుడు ఉద్యోగి పొందే పెన్షన్‌లో 60% అతని ఆమె కుటుంబంలో లభిస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత నెలకు రూ. 10,000 పెన్షన్ అయితే పొందుతారనమాట. సో, మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. త్వరలోనే డీఏ అనేది 53% ఉంటే అది 3% పెంచి అంటే 52 నుంచి 55% పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇక తెలంగాణలో మాత్రం ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ అనేది 2.5% అయితే పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ప్రస్తుతం